కేరళలో చేశారు, తమిళ్లో సీరియల్స్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు, బ్లాక్ బాస్టర్ హిట్ మనసంతా నువ్వే అంటూ. సో ఈ 3 వర్షన్లో ఏది ఎక్కువ నచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదు, ఒకటి మంచిగా ఒకటి అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని. బట్ అలా ఏం లేదు, యాక్చువల్లీ లాంగ్వేజ్ తప్ప డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను కూడా అది ఎంజాయ్ చేస్తున్నా, నేను కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నా. ఇక్కడ కల్చర్ డిఫరెంట్, అక్కడ కల్చర్ డిఫరెంట్, అదన్నీ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళినప్పుడు అదన్నీ నేర్చుకుంటున్నా. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను ఆ జర్నీని. ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం డేట్స్ కానీ వాటి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ మలయాళం వేరే సీరియల్ నేను చేయలేదు, సీరియల్ డిసెంబర్ లో అయిపోయింది. సో అప్పుడు దాకా హాఫ్ అక్కడ మంత్, హాఫ్ అక్కడ, మంత్ హాఫ్ ఇక్కడ, అలా 50 డేస్ నేను కేరళ హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయేది. ఓకే. సో మనసంతా నువ్వే అంటే సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో 8:30 కాగానే ఈటీవీలో సీరియల్ మాత్రం ప్రతి ఇంట్లో పక్క పెట్టుకుంటారు. మేబీ ఏదైనా చూస్తారు కానీ ఈ ఈటీవీలో మాత్రం మనసంతా నువ్వే మాత్రం పక్క పెట్టుకుంటారు. సో ఎలా వచ్చింది నీకు ఆఫర్ మనసంతా? యాక్చువల్లీ కాస్టింగ్ ద్వారా వచ్చింది. నేను తమిళ్ చేస్తున్నాను, అప్పుడు విజయ్ టీవీలో సీరియల్ జరుగుతుంది టైం. బట్ ఆ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కాస్టింగ్ ద్వారా నాకు ఇక్కడ అడిగారు, తెలుగు సీరియల్ కాస్టింగ్ ఉంది మీరు చేస్తారా అని. అప్పుడు నాకు తెలుగు తెలీదు, అస్సలు తెలుగు తెలియదు, నాకు అర్థం కాదు, చెప్పడం రాదు, తెలుగు గురించే నాకు తెలియదు, ఫాలో చేసేదే కాదు యాక్చువల్లీ. అప్పుడు ఇలా కాస్టింగ్ వచ్చింది మీరు చేస్తారా అని అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, తెలియదు కాబట్టి. ఓకే, ఎలాగో ట్రివాండ్రంలోనే కాస్టింగ్ అదన్నీ జరిగింది. సరే నేను కూడా ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు, నా ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి నేను జస్ట్ ఒక ట్రై చేసా. బట్ నా లక్కే చెప్పాలి, ఈటీవీ వాళ్ళు ఒప్పుకున్నారు, నన్ను సెలెక్ట్ చేశారు. అలా షూట్ స్టార్ట్ చేసా. 3 years అయిపోయింది, హ్యాపీగా అలా వెళ్తుంది. అవునవును, ఇప్పుడు ఒక ఈ మంత్ విల్ బి కంప్లీట్ 1000 ఎపిసోడ్. ఎలా ఉంది మేడం తెలుగు ఆడియన్స్ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు గానీ? సో వాళ్ళు గుర్తుపడుతున్నారా? చాలా మంది గుర్తుపడుతున్నారు, కొంచెం మంది గుర్తుపడుతున్నారు. ఎందుకంటే నా ఈ లుక్స్ బయట ఉన్న అపియరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంతమంది గుర్తుపట్టదు, అయినా చాలా మంది గుర్తుపెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లవ్ ఉంది కదా, వాళ్ళు అది నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ నేను, లాంగ్వేజ్ అయినా అన్ని బయట నుంచి వచ్చిన పర్సన్, అయినా కూడా ఒక డిఫరెన్స్ వాళ్ళు చూపించరు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకంటే నాకు తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం, తెలుగు ఆడియన్స్ అన్న, తెలుగు పీపుల్ అన్న మీకు చాలా అక్కడ సాంప్రదాయాలు కానీ తెలుగులో చాలా ఇష్టం అని చెప్పి నేను విన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఒక డిఫరెన్స్ చూపించలేదు. ఇప్పుడు నా ప్లేస్ లోనే నేను ఉంటే కూడా మేబీ నాకు ఇంత లవ్ దొరికేదో లేమో నాకు తెలియదు. బట్ అందులో ఒక యాక్సెప్టెన్స్ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి, నా పర్సన్ అని ఒక యాక్సెప్టెన్స్. సింధు అంటే నా అమ్మాయి, నా ఇంటి పక్కన అమ్మాయి, నా ఇంట్లో ఉన్న అమ్మాయి, తన బాధపడుతుంది, తను నవ్వుతుంది, వాళ్ళు కూడా నవ్వుతున్నాడు. సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా నా పర్సన్ లాగా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సింధు అనే పేరు ఇంటి పేరుగా మారిపోయినట్టుంది, ఒరిజినల్ నేమ్ గా మారిపోయినట్టుంది. అవును, యాక్చువల్లీ నా పేరు విందుజ, అందరూ నన్ను విందు అని పిలుస్తారు షార్ట్ గా. బట్ ఇక్కడ కూడా లొకేషన్ లో కూడా ఎవరు నన్ను విందు అని పిలిచేదే కాదు, అందరూ సింధు అనే పిలుస్తారు. షూట్ అయిన తర్వాత కూడా సింధు అనే పిలుస్తారు, ఎవరు విందు అని పిలిచేదే కాదు. సో అది కూడా కోఇన్సిడెన్స్ గా వచ్చింది, విందు సింధు అనేది కూడా. సిమిలారిటీ సేమ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ అనుకున్నా మేబీ నా పేరు విందుజ, విందు అని, అందుకు వీళ్ళు కూడా పేరు సింధు అని పెట్టారా ఏమో అని. నేను కూడా అడిగాను ఒక టైం, నాకు కూడా డౌట్ వచ్చి ఇలా అడిగా, ఏంటి సార్ నా పేరు విందు అని అందుకు మీరు సింధుగా అలా జస్ట్ పెట్టారా అంటే, కాదు ఫస్ట్ స్టోరీ రైటింగ్ చేసినప్పటి నుంచి సింధు అనే అనుకున్నాం. బట్ అలా కోఇన్సిడెంట్ గా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ గా. ఓకే, సో మొత్తానికి పేరు సింధుగా మారిపోయింది. ఓకే, అంటే అక్కడ వేరే నేమ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ కేరళలో చేసినప్పుడు, తమిళ్లో చేసినప్పుడు. సో డిఫరెంట్ నేమ్ అంటే ఒక వ్యక్తికి నీ పేరు ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది మీకు సొంతమైంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లో వెళ్ళినా ఇలాంటి ఒక లవ్ యాక్సెప్టెన్స్ దొరకదు, అది ఆర్టిస్ట్ కి మాత్రమే సొంతమైనదని అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో అది యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా ప్రౌడ్ గా, చాలా ఆనర్ గా ఫీల్ అవుతున్నా దానివల్ల, ఆర్టిస్ట్ అయినందుకు.